భారతదేశంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే ప్రజల మనసుల్లో ఎప్పటికీ మిగిలిపోయారు. అలాంటి ఒక మహోన్నతమైన ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు. ఈ రోజు ఆయన 92వ బర్త్ యానివర్సరీ. అంటే 1934లో ఆయన తమిళనాడు తంజావూరులో అక్టోబర్ 22వ తారీఖున పుట్టారనమాట. ఏపీ క్యాడర్ ఐఏఎస్ గా ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. అనేక పబ్లిక్ పాలసీ అంశాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఆయన సోషల్ వెల్ఫేర్ అనే పదానికే కొత్త అర్థం ఇచ్చారు. అంటే సమాజం కోసం, ప్రజల కోసం ఒక ఆఫీసర్ ఎంత చేయొచ్చు అనే దానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. ఆయన జీవితాంతం బై చాయిస్, అంటే ప్రజల సేవకే తన జీవితం అంకితం చేద్దామని చెప్పి బ్యాచిలర్ గా ఉండిపోయారు అనమాట. ఆయన్ని మోడర్న్ డే ఫిలాసఫర్ కింగ్ అనొచ్చు. అంటే జీవితాన్ని, తన స్వప్రయోజనాన్ని మొత్తం త్యాగం చేసి ప్రజలతో మమేకమై ప్రజా జీవనానికే తన జీవితం మొత్తం అంకితం చేశారు. అంతేకాదు ఆయన చెప్పుకోకుండా చేసింది ఏంటంటే తన జీతం మొత్తం గవర్నమెంట్ సర్వీస్ లో ఏదైతే జీతం పుచ్చుకునే వాళ్ళో తన ఖర్చులు మినహా మొత్తం కూడా ప్రజలకే ఇచ్చేసేవాళ్ళంట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక మనం చూస్తే ఐటీడీఏ ట్రైబల్స్ కోసం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఈ ఐటీడీఏ ఏర్పాట్లో కానీ, ఐటీడీఏ ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఆయన చేసిన కృషి మరవలేనిది. ట్రైబల్ సబ్ ప్లాన్స్ లో ఫండింగ్ సరిగా వాడేందుకు కూడా ఆయన పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన్ని నక్సల్స్ 1987లో నక్సల్స్ ఆయన్ని అబ్డక్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. భారతదేశంలో వెట్టి చాకిరీని నిర్మూలించేందుకు బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1987 కూడా ఆయన కృషి వల్లే వచ్చిందని అంటుంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కొంత డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత త్రిపుర గవర్నమెంట్ లో పనిచేశారు. త్రిపురకి 6 సంవత్సరాలు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. దీని వెనకాల ఒక స్టోరీ కూడా చాలా మంది చెప్తుంటారు. త్రిపుర చీఫ్ సెక్రటరీగా ఆయన అగర్తలాలో ల్యాండ్ అవ్వగానే ఆయన పారాఫెర్నాలియా, అంటే ఆయన చుట్టూ ఉన్న కార్లు అన్ని పక్కన పెట్టేసి రిక్షా ఎక్కి ఆయన అఫీషియల్ రెసిడెన్స్ కి వెళ్ళారంట. అంటే ఒక చీఫ్ సెక్రటరీగా ఆయన హోదా మొత్తం పక్కన పెట్టేసి, ఆయనకున్న కార్లు, ఆయనకున్న మొత్తం సపోర్ట్ సిస్టమ్ పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా రిక్షా ఎక్కి ఆయన తన అఫీషియల్ రెసిడెన్స్ కి వెళ్ళారంటే త్రిపురలో. 2004వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు నక్సలైట్లకి మధ్య ఆయన ఇంటర్లోక్యూటర్ గా కూడా యాక్ట్ చేశారనమాట. మనందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సల్స్ ని జనజీవన స్రవంతిలో కలపడానికి ట్రై చేసినప్పుడు ఈయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఆయన రిటైర్ అయిన రోజున, అంటే పదవి విరమణ చేసిన రోజున కూడా సైకిల్ ఎక్కే వెళ్ళిపోయారంట ఆఫీస్ నుంచి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక అడ్వైజర్షిప్ పోస్ట్ ఏదో ఒకటి ఇస్తా ఉంటుంది అనమాట. ఆయనకు అలాంటి పోస్ట్ రికమెండ్ చేసినప్పుడు ఆయన దాన్ని తిరస్కరించారంట. ఇప్పటి వరకు నేను చేసింది ఒక సివిల్ సర్వెంట్ గా నా రాజ్యాంగబద్ధమైన హక్కు. 58 సంవత్సరాల పాటు, నాకు 58 సంవత్సరాల వయసు వచ్చేదాకా నేను సర్వీస్ చేశానంటే అది కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన హక్కు. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర నేను ఎక్స్టెన్షన్ తీసుకునో, అడ్వైజర్షిప్ చేస్తేనో అదొక ఫేవర్ అవుతుంది. అలాంటి ఫేవర్ నాకు అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారంట. మనందరికి తెలుసు బెజవాడ విల్సన్, ఆయన రామన్ మెగ్సెసే అవార్డీ కూడా. మాన్యువల్ స్కావెంజింగ్ కి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎవరైతే మనుషులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తారో దానికి వ్యతిరేకంగా మనుషులేంటి పని చేస్తుందని చెప్పి పోరాడారనమాట. బెజవాడ విల్సన్ కి పూర్తి స్థాయి ఇన్స్పిరేషన్ ఎస్ఆర్ శంకరన్ గారు. అంతేకాదు భారత ప్రభుత్వం ఎస్ఆర్ శంకరన్ గారికి ఆయన కృషి, ఆయన యొక్క పనితీరు మెచ్చి పద్మభూషణ్ అవార్డు ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి వెళ్ళలేదన్నమాట. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, అంటే నేను చేసిన పనికి నేను నా డ్యూటీ చేశాను, నాకేం స్పెషల్ గుర్తింపు అవసరం లేదని చెప్పి ఆయన భావించేవాళ్ళు. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క విగ్రహాలు ఎక్కడా పెట్టరు, కానీ హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎస్ఆర్ శంకరన్ గారి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఇదంతా చూస్తే ఒక వ్యక్తి జీవితంలో సర్వీస్ చేస్తూ సైలెంట్ గా అద్భుతాలు చేయొచ్చని మనకు అర్థమవుతుంది అనమాట. ఎస్ఆర్ శంకరన్ ఈ రోజుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులందరూ కూడా ఒక ఆదర్శం, ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ కెరీర్ స్టార్ట్ అవగానే లగ్జరీ కోసం, కార్ల కోసం, బంగ్లాల కోసం, కరప్షన్ కోసం పాకులాడే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి ఎస్ఆర్ శంకరన్ జీవితం ఒక నిలువెత్తు ఆదర్శం అని చెప్పొచ్చు. ఎస్ఆర్ శంకరన్ గారి జీవితంలో తాత్పర్యం మనం అర్థం చేసుకుంటే కొన్ని లక్షల జీవితాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వెలుగు నింపొచ్చు, దీపాలు పెట్టొచ్చు.